మనుషులకు రెండు రకాల బీరువాలు ఉంటాయంట యేసుప్రభు ప్రకారం. ఒకటి మంచి బీరువా, రెండు చెడ్డ బీరువా అంట. సజ్జనుడికి మంచి బీరువా ఉంటుందంట. అది ఓపెన్ చేస్తే అన్నీ మంచి ధననిధి ఉంటుందంట. లోపల ముత్యాలు, వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఉంటాయంట. ఎవరికి? మంచి బీరువా ఉండేవాడికి. ఇంకొక బీరువా చెడ్డ బీరువా ఉంది. దాంట్లో ఏముంటాయంట? చీపురు కట్టలు, చాటలు, పాత గుట్టలు, కసువు, చెత్త చెదారం ఉంటాయి. అదే కదా దాని ఉద్దేశం అమ్మ. దాని ఉద్దేశం అదే కదా. చూడండి ఎంత బాగుందో. సజ్జనుడు తన మంచి ధననిధిలో ఉండి సద్విషయాలను తెస్తాడంట బయటికి. సజ్జనుడు మాట్లాడుతూ ఉంటే అద్భుతమైన మాటలు వస్తుంటాయి. ఎందుకని? లోపల అదే స్టాక్ ఉంది. లోపల స్టాక్ అదే ఉంది కాబట్టి మంచి మాటలు వస్తుంటాయంట. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో ఉండి చెడ్డ విషయాలు బయట చేస్తాడు. లోపల స్టాక్ ఏది ఉంటే బయటికి అదే వస్తుంటుంది అంటాడు యేసుక్రీస్తు. మనం స్టాక్ ఒకటి పెట్టుకొని కవరింగ్ చేస్తుంటాం. ఎంతసేపు కవరింగ్ చేస్తాం చెప్పు? యేసుప్రభు మన గుండెని బీరువాతో చూస్తున్నాడు, బీరువాతో పోల్చి చూస్తున్నాడు. నీ బీరువాలో ఏమున్నాయి? పట్టు వస్త్రాలు ఉన్నాయా? ముత్యాలు ఉన్నాయా? పగడాలు ఉన్నాయా? ఆభరణాలు ఉన్నాయా? వజ్ర వైడూరాలు ఉన్నాయా? ఇది చూస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టి కసువు అంతా లోపల పెట్టేస్తున్నాం ఫుల్గా. ఇది మనం చేస్తుంది. మన మాట మనకు తీర్పు తీరుస్తుంది.